హలో గైస్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి వైట్ రైస్. వైట్ రైస్‌తో పాటు కర్రీ ఏం చేశానంటే చూడండి, ఫిష్ కర్రీ. ఈ 2 చేసి ఊరుకుంటామా? ఫిష్ కర్రీ ఉందంటే ఖచ్చితంగా ఫిష్ ఫ్రై కూడా ఉండాలి కదండీ! అందుకే ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందా? సరే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, చూద్దురు రండి. నేనైతే ప్లేట్‌లో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, వైట్ రైస్ అయితే వేసుకున్నాను. ఎలా ఉందో తిని చెప్తాను. అంతకన్నా ముందు మీతో ఒక విషయం అయితే చెప్పాలి. చిన్నప్పుడైతే నాకు ఫిష్ కర్రీ అంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు మమ్మీ ఫిష్ కర్రీ చేసినా వద్దు అని చెప్పేసేదాన్ని. నాకైతే చికెనే కావాలి, ఫిష్ అంతే ఇష్టం లేదు అని చెప్పేదాన్ని. ఫిష్ ఫ్రై అయితే తినేదాన్ని. కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ పెళ్ళయిన తర్వాత మనమే కదండీ వండుకొని తినాలి. అందుకే ఏది వండుకున్నా ఇష్టంగా అయితే తింటాను. నేను చేసుకున్నదైతే నాకు నచ్చుతుందండి. అమ్మ వండి పెట్టినప్పుడు వాల్యూ తెలీదు. ఇప్పుడైతే మనమే వండుకొని తింటున్నాం కాబట్టి దాని వంట వెనకాల కష్టం అయితే తెలుస్తుంది. మీరు కూడా ఇలాగే నాలా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయిపోండి. బాయ్ ఫ్రెండ్స్.